ఆయన నిజంగా చిరాగ్గా ఉన్నారా లేదంటే సొంత పార్టీ నాయకులు చేస్తున్నది నచ్చటం లేదా? ఏదైతేనేం కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారు ఆ పెద్దాయన. మొత్తం మీద ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నాయకులకు నచ్చటం లేదంట. ఆ క్రమంలో ఎవరి దారి ఎటు అన్నది అర్థం కాక బుర్రలు హీటెక్కుతున్నాయట ఆ పార్టీ నాయకులకు. అసలింతకీ ఆ పెద్దాయన ఎవరు? సదరు పార్టీలో ఆఫ్ ద రికార్డ్ గా జరుగుతున్న తతంగం ఏమిటి? ఆయన రూటే సపరేటు. ఆయన మౌనంగా ఉన్నా నోరు విప్పి మాట్లాడినా చర్చే. పేరుకి ఎంత సీనియర్ లీడర్ అయినా కర్ర విరక్కూడదు, పాము చావకూడదన్నట్టు ఉంటుంది ఆయన వ్యవహార శైలి. తెలుసో తెలియకో ఎప్పుడైనా సొంత పార్టీ వారికి తలనొప్పులు తెచ్చిపెట్టుంటారు కానీ అంత త్వరగా ఎప్పుడూ ప్రత్యర్థులపై ధ్వజమెత్తరు. అదేమంటే తనదైన శైలిలో వివరణ ఇస్తూ అందరినీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటాయన మొన్న మధ్య మళ్లీ సొంత పార్టీ నేతలకు మరోసారి ఝలకిచ్చారు. మేడిగడ్డకు కాంగ్రెస్ హయాంలోనే ఒప్పందం కుదిరిందని, ఆ ఘనత ఖచ్చితంగా తమదేనని మొదట్నుంచి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై యుద్ధం చేస్తూ వస్తున్నారు. మైలేజీ పెంచుకోవటానికి వారు తమ పాట్లు తాము పడుతుంటే అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ పార్టీకే చెందిన ఆయన నోరు తెరిచి తమ హయాంలో ఒప్పందం కాలేదు, ప్రయత్నం మాత్రమే చేశామని క్లారిటీగా ప్రకటించేశారు. ఇదంతా ఎవరి గురించో అర్థమైందనుకుంటా? ఎస్, ఆయనే సిఎల్పి నాయకుడు జానారెడ్డి. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్న ఆయన మేడిగడ్డ విషయంలో నోరు విప్పి ఎప్పటిలా సొంత పార్టీ వారినే ఇరకాటంలో పడేశారు. మొత్తం మీద ఆ ప్రాజెక్టుపై ఆయన చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీ నేతల నోళ్లకు తాళాలు పడేలా చేశాయి. దానికి తోడు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు జానారెడ్డికి థ్యాంక్స్ చెప్పడంతో పాటు ఆయన్ని చూసైనా నేర్చుకోండని మిగిలిన ప్రతిపక్ష నేతలకు హితవు పలకటం పుండు మీద కారం చల్లినట్టయిందట. ఇక ఎంపీ కవిత మొదలుకుని మంత్రులు హరీష్ రావు, సీఎం వరకు అంతా కాంగ్రెస్ నాయకులకు తలంటేశారు. ఇది కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీస్తోందిప్పుడు. ఎంత చిరెత్తుకొచ్చినా పాపం పెద్దాయన కదా, ఎవరూ ఏమీ అనలేకపోతున్నారు జానారెడ్డిని. అయితే పార్టీ నాయకులు పార్టీ సమావేశంలో జానారెడ్డిని తప్పుబట్టారు. దాంతో ఇక మనం మాట్లాడటం ఎందుకులే అనుకున్నారో ఏమో, పార్టీ సీనియర్ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎల్పీ నాయకుడు జానారెడ్డి పాల్గొన్నా ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఫీజు రియంబర్స్మెంట్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా జానారెడ్డి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ప్రభుత్వంపై మాట్లాడాల్సిన అంశానికి సంబంధించి సాధారణంగా ప్రతిపక్ష నేత హోదాలో సీఎల్పీ నాయకులు మాట్లాడుతుంటారు. అయితే గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మాట్లాడుతుంటే మనమెందుకు అనుకున్నారో ఏమో కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరో సీనియర్ నేత మాట్లాడేంత వరకు మౌనంగా ఉండి అంతా అయిపోయాక ఆఖరికి రైట్ అని స్టేజ్ దిగి వెళ్లిపోయారు జానా. ఇక ఆ తర్వాత వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పీసీసీ చీఫ్ ను ఒళ్లు దగ్గర పెట్టుకో అని హెచ్చరించిన నేపథ్యంలో పార్టీ నాయకులంతా గాంధీ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎంకు ధీటుగా నువ్వు ఒళ్లు దగ్గర పెట్టుకో అంటూ డైలాగులు పేల్చారు. దీనికి తోడు పక్కనే ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి కూడా పాడైపోయిన పంట నమూనాల్ని చేతపట్టుకుని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అప్పుడు కూడా ఆయన పక్కనే ఉన్న జానారెడ్డి మాత్రం మౌనంగానే ఉండి తనదైన శైలిలో రైట్ అంటూ ఇంటికి వెళ్లిపోయారు.